హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రియల్మీ ఆఫర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో రియల్మీ ఇండియా కంపెనీ అనేది మనకి మొబైల్స్లో కానీ, తర్వాత టీవీస్లో కానీ, తర్వాత వాళ్ళ దగ్గర ఉండే రియల్మీ బడ్స్ కానివ్వండి, రియల్మీ పవర్ బ్యాంక్స్ కానివ్వండి, సో అన్నిటిపైన మనకి ఆఫర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫర్స్ డేట్ అనేది 16th అక్టోబర్ నుంచి 21st అక్టోబర్ వరకు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫర్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. దేనిపైన ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఏ మొబైల్ పైన, ఏ టీవీ పైన ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో దానికంటే ముందుగా మనకి రియల్మీ 7 ఐఫోన్ అనేది 7th అక్టోబర్కి లాంచ్ అయింది. అట్లే రియల్మీ నుంచి 4K 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అనేది కూడా లాంచ్ అయింది. సో ఆ రెండు దాంట్ల గురించి కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అట్లే గంట మీద అయితే కొట్టుండ్రి. అట్లే నా వీడియోలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇప్పుడు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలో ఫస్ట్ రియల్మీ 7 ఐఫోన్ గురించి అయితే చూద్దాం. దాంట్లో ఆప్షన్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి, దాని గురించి ఏముంది లోపల అనేది చూద్దాం ఒకసారి. సో రియల్మీ 7 ఐఫోన్ అనేది రియల్మీ 6 ఐఫోన్కి ఆపోజిట్గా, అంటే దాని కాంపిటీషన్గా అయితే వచ్చింది అప్డేట్ వర్షన్. సో దానికంటే మంచి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. సో ఒకసారి దీని డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో ఫుల్ హెచ్డి అయితే ఇవ్వలేదు. సో అట్లే దీంతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అంటే స్మూత్ డిస్ప్లే అనేది మనకి దీంట్లో వస్తుంది. అట్లే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్గా కూడా ఇస్తున్నాడు అనమాట. సో ఇది చాలా మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఈ రేట్లో. అంటే ఇది రేట్ కూడా నేను రివీల్ చేస్తాను. సో మీకే తెలుస్తుంది ఇది ఎంత మంచిగా ఉంది ఫోన్ అనేది. ఈ ఫోన్లో మెమరీ తర్వాత ర్యామ్ చూసుకుంటే దీంట్లో 4GB ర్యామ్, తర్వాత 64GB, తర్వాత 4GB ర్యామ్, 128GB మెమరీ అయితే ఇచ్చిండు. అంటే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. దానికి సపరేట్గా ప్రైస్ అయితే ఉంది. సో అట్లా ఎక్స్పాండబుల్ చేసుకోనికి 256GB వరకు మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఇచ్చిండు. దీంట్లో సపరేట్గా స్లాట్ అయితే దీనికి ఇచ్చిండు అనమాట. సో ఈ ఫోన్లో Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అట్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఇచ్చిండు. అది 2 GHz క్లాక్ స్పీడ్తో అయితే రన్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే గేమ్స్ కానీ, మూవీస్ కానీ, ఏమైనా హెవీ పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో కెమెరా సెటప్ చూసుకుంటే వెనకాల అయితే క్వాడ్ కెమెరా ఇచ్చిండు. క్వాడ్ కెమెరాలో కూడా చాలా సూపర్ ఫీచర్స్ ఇచ్చిండు. ఫస్ట్ ప్రైమరీ కెమెరా అయితే 64 మెగాపిక్సెల్ ఇచ్చిండు. తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. తర్వాత 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఈ ఫోన్ వెనకాల అయితే ఇచ్చిండు. సో మళ్ళీ దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్యాక్ కెమెరాకి. సో ఏం ఆప్షన్స్ అంటే మనం అల్ట్రా స్టడీ వీడియో తీసుకోవచ్చు, తర్వాత టైమ్ ల్యాప్స్ వీడియో తీసుకోవచ్చు, అట్లే ఏఐ బ్యూటీ మోడ్, సో పానోరామా మోడ్, ఇట్లాంటి ఎన్నో ఆప్షన్స్తోనైతే ఈ కెమెరా అయితే వచ్చింది. సో మీరు చూస్తే కూడా చాలా బాగుందని అంటారు. సో మీరు ఫ్లిప్కార్ట్ లేదా మీరు రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఈ ఫోన్ రివ్యూ అనేది. అట్లే ఫ్రెండ్స్, ఈ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే వస్తుంది. దీనిలో కూడా మంచి ఆప్షన్స్ అంటే ఫీచర్స్తోని ఈ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా వచ్చిందనమాట. సో ఇది హై రేంజ్ ఉన్న ఫోన్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఈ ఫోన్లో కెమెరాతో అయితే ఇచ్చిండనమాట. సో చాలా బాగుంది కెమెరా అయితే ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీతో పాటు 18 watts క్విక్ ఛార్జర్ కూడా మనకి దీంతో పాటు ఇచ్చిందనమాట. సో ఈ బ్యాటరీ అనేది మినిమం 40 to 45 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ అనేది అవుతుందన్నమాట. ఈ మొబైల్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా ఏమున్నాయి అనుకుంటే 18 watts క్విక్ ఛార్జర్ అయితే ఇచ్చాను. అట్లా ఇది రివర్స్ ఛార్జింగ్ లాగా కూడా ఈ ఫోన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంది. అట్లే ఫేస్ అన్లాక్ కూడా ఈ ఫోన్తోనైతే చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 4GB 64GB ఇన్బిల్ట్ మెమరీకి అయితే 11,999, అంటే 12,000కి ఈ ఫోన్ అనేది వస్తుంది. తర్వాత 4GB 128GB ఇన్బిల్ట్ మెమరీకి 13,000కి ఈ ఫోన్ అనేది మనకి మార్కెట్లో ఇప్పుడు దొరకబోతుంది 16th అక్టోబర్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, సో రియల్మీ 6i అనేది ఆల్రెడీ 13,000 ఉంది. సో మీరు చూసుకోవచ్చు మార్కెట్లో. సో ఇది 12,000కే అంతకంటే మంచి ఫీచర్స్తో వస్తుంది. అంటే క్వాడ్ కెమెరా సెటప్లో కూడా 64 మెగాపిక్సెల్, అంటే రియల్మీ 6i కంటే మంచి, అంటే అందులో 48 ఉంది, ఇందులో 64 ఉంది. అందులో 4300 mAh బ్యాటరీ ఉంది. ఈ రియల్మీ 7iలో 5000 mAh బ్యాటరీతో పాటు క్విక్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఈ ఫోన్ అయితే తప్పకుండా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి ఒక కొత్త టీవీ అయితే రిలీజ్ అయింది రీసెంట్గా. సో ఆ టీవీ ఏంటంటే రియల్మీ స్మార్ట్ ఎల్ఈడి 4K టీవీ అనమాట. సో ఈ 4K టీవీ అంటే ఏంటంటే ఇది ఎక్కువగా రిజల్యూషన్, అంటే హై రిజల్యూషన్. ఇప్పుడున్న టీవీలలో మనకి హై రిజల్యూషన్ పిక్చర్ క్వాలిటీ వచ్చేది దాంట్లోని మనం 4K అని పిలుస్తాము.
4K కాకుండా యూఎస్డి అంటే అల్ట్రా హెచ్డి, తర్వాత అల్ట్రా హై డెఫినేషన్ ఇట్లాంటి డిస్ప్లేలు మనకి ఈ 4K అంటే ఈ 4K కూడా అంటారనమాట. దీనికి వేరే నేమ్స్ అనేది యూఎస్డి, తర్వాత అల్ట్రా హై డెఫినేషన్ అనేది ఇట్లా నేమ్స్ అయితే ఉన్నాయి దీనికి. సో ఈ 4K టీవీస్ అనేటివి మంచి పిక్చర్ క్వాలిటీతోనైతే వస్తాయి. సో ఈ టీవీలో మెయిన్గా ఏంటంటే ఎస్ఎల్ఈడి టెక్నాలజీతోనైతే ఈ టీవీని తీసుకొచ్చారు. సో ఈ ఎస్ఎల్ఈడి టెక్నాలజీ ఏంటంటే మనకి ఈ టీవీలో వచ్చే డిస్ప్లేలో వచ్చే కలర్స్ అనేది చాలా ఇంప్రూవ్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఈ కలర్స్ అనేది బ్యాక్ లైట్ కలర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఈ టీవీలో తీసుకొచ్చారు. అట్లే మనకి ఎక్కువసేపు మనం టీవీ చూస్తుంటే ఐ స్ట్రెయిన్స్ కాకుండా మనకి ఇందులో వచ్చే బ్లూ రే లైట్ అనేది మనకి రెడ్యూస్ చేసేటట్టు వీళ్ళు ఈ ఎస్ఎల్ఈడి టెక్నాలజీని అయితే తీసుకొచ్చారనమాట. సో దీంట్లో డిస్ప్లే అనేది సూపర్గా ఉంటుంది. సో ఇది 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్స్లో మనకి డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఈ టీవీలో ఆడియో ఫీచర్స్ చూసుకుంటే ఇందులో 24 వాట్ స్పీకర్స్ అయితే క్వాడ్ స్పీకర్స్ ఇచ్చిండనమాట. 4 స్పీకర్లు కింద ఉంటాయి టీవీ కింద. మనకి డాల్బీ ఆటమ్స్ ఫీచర్స్ కూడా ఇచ్చిండనమాట. సో దీనివల్ల మనకి దీంట్లో నుంచి మంచి పెద్ద వాయిస్, తర్వాత క్లియర్ ఆడియో అనేది కూడా దీంట్లో వస్తుంది. ఈ టీవీ అనేది Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తోనే రన్ అవుతుంది. సో ఇందులో మనకి అన్ని పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ అయితే వస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, తర్వాత యూట్యూబ్, తర్వాత సోనీ లైవ్, ఇట్లాంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడా, ఇట్లాంటి యాప్స్ అనేటివి ఈ టీవీలో అయితే ఉంటున్నాయి. దీంట్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది 1.2 GHz 64-bit క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. అట్లే దీంట్లో మాలి 470 MP3 GPU చిప్ సెట్ కూడా ఉంటుంది. ఇందులో 16 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఇంకా ఎక్స్ట్రా యాప్స్ కావాలి, ఇంకేమైనా స్టోరేజ్ చేసుకోవాలంటే కూడా దీంట్లో 16 GB స్టోరేజ్ అనేది సరిపోతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇందులో క్రోమా కాస్ట్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే మీ ఫోన్ నుంచి అయితే మీ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లే దాంట్లో మీ ఫోన్లో ఉన్న ఫొటోస్, తర్వాత వీడియోస్ అనేది ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో కనెక్టివిటీ చూసుకుంటే 2 HDMI పోర్ట్స్ అయితే ఇస్తున్నాడు. అట్లే 2 USB పోర్ట్స్ ఇస్తున్నాడు. అట్లే ఒకటి ల్యాన్ పోర్ట్, తర్వాత AV పోర్ట్ ఇస్తున్నాడు. అట్లే మనకి హెడ్సెట్ అవుట్పుట్ పెట్టుకోవడానికి కూడా ఒక పోర్ట్ అయితే ఇస్తున్నాడు. సో వైర్లెస్ కనెక్టివిటీ కూడా 2.4 GHz, తర్వాత 5 GHz బ్యాండ్ విడ్త్ తోని కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ టీవీలో అయితే మనకి ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ ఫోన్ యొక్క రిమోట్ అనేది చూసుకుంటే ఇందులో మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, తర్వాత యూట్యూబ్ చూసుకోవడానికి క్విక్ బటన్స్ అయితే ఇచ్చిండు. అట్లే ఇందులో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, అట్లే గూగుల్ అసిస్టెంట్ కూడా ఈ రిమోట్ తోని వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా రియల్మీ స్మార్ట్ LED 4K టీవీ ప్రైస్ చూసుకుంటే ఇది యాక్చువల్గా 42,000 అయితే ఉంది. సో ఇప్పుడు పండుగ ఆఫర్లో మనకి 39,000కే ఈ టీవీ అనేది దొరుకుతుంది. ఇది 55 ఇంచెస్ టీవీ కాబట్టి ఆ మాత్రం పెట్టవచ్చు. 4K టీవీ, 4K రిజల్యూషన్ అనే టీవీ, తర్వాత మనకి మంచి ప్రాసెసర్, తర్వాత అట్లే Android 9 తోని రన్ అవుతుంది ఈ టీవీ అనేది. సో చాలా మంచి ఆప్షన్ అనేది ఈ 55 ఇంచెస్ టీవీలో. సో మీకు కావాలనుకుంటే ఈ 16th అక్టోబర్కి మనము ప్రీ బుకింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రియల్మీ ఆఫర్స్ గురించి అయితే చెప్తాను. సో చెప్పాలంటే ముందు రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనము రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మొబైల్స్ పైన, టీవీల పైన, తర్వాత రియల్మీ బడ్స్, ఇయర్ బడ్స్, తర్వాత పవర్ బ్యాంక్స్, ఇంకా చాలా రకాల వీళ్ళ రియల్మీ ప్రొడక్ట్స్ పైన అయితే వీళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మనం ఒకసారి చెక్ చేద్దాము. సో లెట్స్ గో టు కంప్యూటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా కంప్యూటర్ స్క్రీన్ పైన ఉన్నాను. సో అందులో రియల్మీ వెబ్సైట్లో ఉన్నాను. సో ఈ రియల్మీ వెబ్సైట్లోకి రావాలంటే జస్ట్ రియల్మీ ఇండియా అని ఈ గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తాను చూడండి, గూగుల్లో వచ్చేసి రియల్మీ ఇండియా అని కొడితే మనకి రియల్మీ ఇండియా డే టు లీప్ అని వస్తుంది. దానిపైన కొట్టుండ్రి. సో ఇట్లా రియల్మీ నుంచి రియల్మీ ఫెస్టివ్ డేస్ అని చూపిస్తుంది. 16 నుంచి 21 అక్టోబర్కి మనకి ఈ ఆఫర్లు అయితే ఉన్నాయి, ఫెస్టివ్ డేస్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు రియల్మీ స్మార్ట్ టీవీ LED 4K ఇప్పటిదాకా నేను చూపించింది 40,000కే దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి కింద ఫెంటాస్టిక్ ఆఫర్స్ అని ఇచ్చారు. సో ఫెంటాస్టిక్ ఆఫర్లో మనం ఇలా ఫస్ట్ చూసుకుంటే రియల్మీ 7i అయితే ఉంది. సో రియల్మీ 7i యొక్క ఫోన్ ధర అనేది 12,000 అయితే ఉంది. ఇది 16th అక్టోబర్ నుంచి ఫస్ట్ సేల్ అయితే ఉంది. సో తర్వాత రియల్మీ స్మార్ట్ టీవీ SLED 4K ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇది 39,000 అని చెప్పిన, యాక్చువల్గా ఇది 40,000 అనమాట. అంటే మనకి 3,000 ఆఫ్ అనేది ఈ టీవీ పైన వస్తుంది. ఇది ప్రీ బుకింగ్ 16th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఈ వెబ్సైట్లోకి వచ్చిన కాబట్టి మీకు ఈ రియల్మీ ఫెస్టివ్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే ఇట్లా మనకి అన్ని రకాల ఈ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ పైన మనకి ఎంతెంత ఆఫ్ ఇస్తున్నాడు, ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నాడు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రతి ప్రోడక్ట్ పైన అయితే మీకు ఎంతనో 1000 నుంచి, అంటే 100 నుంచి మీకు 1000, 3000, 4000 అట్లా ఆఫ్ అనేది మనకి ఇట్లా వస్తుందన్నమాట. సో చూడండి, రియల్మీ బడ్స్ అయినా తీసుకోండి, తర్వాత పవర్ బ్యాంక్స్ పైన కూడా 100 ఆఫ్ ఇస్తున్నాడు. రియల్మీ వాచ్ పైన 1000 ఆఫ్ ఇస్తున్నాడు. ఇది 3,000కే వస్తుంది, అంటే 4,000 ఉన్నది 3,000కి వస్తుంది. సో ఇట్లా రియల్మీ 30 watts డాట్ ఛార్జ్ 10,000 పవర్ బ్యాంక్ 1699కి ఇది వస్తుంది.
సో ఇట్లా ప్రతి వాచ్ రియల్మీ వాచెస్ తర్వాత మొబైల్స్ పైన కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ C11 7,000కి దొరుకుతుంది, C12 8,000కి దొరుకుతుంది. సో అంటే ఇంతకుమున్న ప్రైజెస్ కంటే మనకి తక్కువ రేంజ్లో ఉన్న అయితే 500 తగ్గిస్తున్నాడు. కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్న దాంట్లో అయితే 1000, తర్వాత ఇంకా రేట్ ఎక్కువ ఉన్న దాంట్లో 3000 నుంచి 5000 వరకు అయితే ఆఫ్ అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ రియల్మీ X3 చూసుకుంటే 21,999కే ఇస్తున్నాడు. తర్వాత ఇది సూపర్ జూమ్ అయితే 25,000కి అయితే మనకు వస్తుంది. 3000 ఆఫర్ అనేది మనకి దీనిపైన వస్తుంది. సో అట్లా కిందికి వస్తే రియల్మీ బడ్స్ ఉన్నాయి. సో దీనిపైన కూడా 300 నుంచి 120 ఎంత అంటే ఎంతో కొంత అయితే వీళ్ళు ఆఫ్ అయితే ఇస్తున్నాడు అనమాట. రియల్మీ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ అన్నమాట. ఇది 32 ఇంచెస్ పైన కూడా మనకి 32 ఇంచెస్ టీవీ పైన 1000 ఆఫ్ అయితే ఇస్తున్నాడు. ఇది 13,000కి అయితే దొరుకుతుంది. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏవేవి లాంచ్ అయినాయి అనేది కూడా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేసిరు. సో ఈ ప్రోడక్ట్స్ పైన కూడా కొద్దిగా ఆఫర్స్ అయితే ఇస్తున్నారన్నమాట. 500 నుంచి 1000 రూపాయలు ఎంతనో కొంత అయితే ఇస్తున్నాడు. వీళ్ళు కొత్తగా ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, రియల్మీ N1 సోనిక్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అనేది. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే దీనిపైన ఒకసారి క్లిక్ చేసి మీరు ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కొత్తవే చూడండి. సో ఇక్కడ ఏవైతే న్యూ లాంచ్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయో సో ఇవన్నీ వరుస పెట్టి మొత్తం కొత్తవే ఉన్నాయన్నమాట. సెల్ఫీ ట్రైపాడ్ అయితే 1199కి సెల్ఫీ ట్రైపాడ్ ఉంది. తర్వాత రియల్మీ 100 వాట్ సౌండ్ బార్డ్ మనకి 7000కే దొరుకుతుంది ఇది. తర్వాత రియల్మీ స్మార్ట్ ప్లగ్ అనేది ఒకటి ఇచ్చిండు. సో 6 ప్రోడక్ట్స్ ప్లస్ మనం పైన చెప్పినాం కదా ఆ టీవీ ప్లస్ ఫోను, ఇట్లా 8 ప్రోడక్ట్స్ అనేవి మొత్తం ఈ కొత్త ప్రోడక్ట్స్. సో దీంట్లో పైన కూడా మనకి ఆఫర్స్తో మనకి ఇవైతే అమ్ముతున్నాడు ఈ రియల్మీ ప్రోడక్ట్స్. సో ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఈ రియల్మీ వెబ్సైట్ లేదా ఫ్లిప్కార్ట్లోకి వచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా రియల్మీ ఫోన్స్, తర్వాత రియల్మీ టీవీ, తర్వాత రియల్మీ బడ్స్, ఇట్లాంటి అన్నిటి పైన రియల్మీ అయితే ఆఫర్స్ ఇస్తుంది. మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ని ఫ్లిప్కార్ట్లో లేదా realme.comలో వెళ్ళి 16th నుంచి 21st అక్టోబర్ వరకు అయితే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఇట్లా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన గట్టి గుర్తుంది. జై హింద్.